న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. అంటే ఏమిటమ్మా అర్థం? అంటే ఈ లోకంలో దుఃఖం ఉంది, అందుకని దీనికి భగవద్గీత ఓ పేరు పెట్టింది, దుఃఖాలయం. ఇంకొక యాడ్ చేసింది, అశాశ్వతం. దీని పేరేంటి? లోకం పేరు దుఃఖాలయం ప్లస్ ఇది అశాశ్వతం. ఇది శాశ్వతం కాదు. కాబట్టి ఎందుకు ఏడుస్తావు? ఇప్పుడు చైర్ బాగుంది, వెళ్ళేటప్పుడు ఏడుస్తూ వెళ్తారు మీరు? ఎందుకు వెళ్ళరు? ఎందుకు ఏడవరు? కంఫర్ట్ ఉంది. వెళ్ళేటప్పుడు ఏడుస్తారా చైర్ వదిలి? ఎందుకు ఏడవ? బాగుంది. ఇది మనకు మన ఇంట తీసుకెళ్ళలేం, మనది కాదు, అదే శాశ్వతం కాదు మనకి. నో ఈ షాపు మనకి ఇచ్చారు వీళ్ళు, ఇది మంద కాదు. ఎందుకు ఎడుతావు? ఇది మంద కాదని తెలిసిన నీకు ఇది మనది కాదని తెలియక్కర్లా? వయసు వస్తే సరిపోయిందా? దేశముద్ర సినిమాలో ఇది మట్టి అంటది కదా. ఆ పూరి జగన్నాథ్ పూరీలు కుర్మా వేసుకు తినేసి తత్వాన్ని అలా వాడాడు, కానీ ప్రాక్టికల్ కదా అది. ఈ కుర్చీ మీద నీకు ప్రేమ లేదుగా, ఇది నీది కాదని తెలుసు కాబట్టి. దీని మీద ప్రేమ ఎందుకు? నీది అనుకుంటున్నావు కాబట్టి. కానీ ఇది నువ్వు కాదుగా, ఇందులో ఉన్నది నువ్వు కదా. మా అమ్మ మంచం మీద ఉంది, చూడ్డానికి వస్తారుగా ఒక ఆయన, మాకు బాగా కావాల్సిన రామచంద్రం గారు, ఎవరో అని అడుగుతున్నారు. ఎన్నిసార్లు మా అమ్మకి ఆయనకి కాఫీ ఇచ్చిందో, ఎన్నిసార్లు టిఫిన్ పెట్టిందో. ఎందుకు అడిగాడు? మా అమ్మ ఎంత అయిపోయింది, అంతుండే అమ్మ. అందుకని శంకర్ల వారి యొక్క భాష్యం మనం చదవాలి. శంకర్ల వారి యొక్క భజగోవిందం ఒక్కడు చాలు. ఇప్పుడు మనకి సినిమాలో పాట ఉంది, ఏంటిది? రెచ్చిపోదాం బ్రదర్. కానీ శంకర్ల వారు 2000 సంవత్సరాల క్రితం ఏం చెప్పారు తెలుసా? రెచ్చిపోతే బ్రదర్ చచ్చిపోతావు బ్రదర్, ఎముడు తీస్తారు లేదర్, వెయిట్ చేస్తున్న మదర్, యూ మెర్జిన్ దిస్ వెదర్, యూ జస్ట్ ఫ్లై లైక్ ఏ ఫెదర్. ఎన్ని చెప్పాను? ఏం చెప్పారు కదా? ఏం చెప్పారు అనాలి స్వామి. ఏం చెప్పారు కదా స్వామి, ఏం చెప్పారు స్వామి అన్నాను. కానీ శంకర్ల వారు ఏం చెప్పారు అడగలేదు. శంకర్ల వారు ఏం చెప్పారంటే ఒక్క చెప్పు దెబ్బ కొట్టినట్టు చెప్పారు. మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేష కాల సర్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఫూల్ అని తిడుతున్నారు. ఎవరిని? అందరినీ. ఎందుకు? ధనం ఉందని రెచ్చిపోకు, జనం ఉన్నారని రెచ్చిపోకు, యవ్వనం ఉందని రెచ్చిపోకు. ఇవన్నీ నిమేషం అంటే తెలుసమ్మా? అదే నిమేషం. కన్ను అలా వేసి అలా రెప్ప వేసి తీసే లోపులో ఇవన్నీ వెళ్ళిపోతాయి. రప్పించోడా, ఇవన్నీ వెళ్ళిపోతాయి. వీటిని చూసి మురిసిపోకు, దీన్ని చూసి మురిసిపోకు. కోవిడ్లో చూడలేదా? నల్ల సంచుల్లో వేసి గుట్టలు గుట్టలుగా వేసి మూసేసారు మట్టిలో. కాబట్టి ఇది మనకొక గిఫ్ట్. ఎప్పటికైనా ఇది షిఫ్ట్. అంటే ఉన్న రోజులు కాపాడుకోవాలి కదా స్వామి. కాపాడుకో. కుర్చీని కూడా బాగా చూసుకో, తుడు. ఇప్పుడు వాడు కొత్త కుర్చీలు కొన్నావు, తుడిచాడు, పసుపు కుంకుమ పెట్టాడు, అది ఇరిగిపోయింది కాలు, ఏం చేస్తావు? పడేసి. సేమ్ నువ్వు నేను కూడా. రాముడు మాంసాహారి అంటున్నారు, అంటే అది విన్నా నేను. అది నిజమా అబద్ధమా అనేది నాకు క్లారిటీ వస్తుంది. కాదమ్మా, రామాయణంలో స్వామి అది ఇప్పుడు రాముడు మాంసాహారం తిన్నాను లేదా ఎవరు చెప్పాలి? స్వామి ఎవరు చెప్పాలి? చూసిన వాళ్ళు లేదా తిన్న వాళ్ళు చెప్పాలి, పెట్టిన వాళ్ళు చెప్పాలి. ఓకే, ఇవన్నీ ఎందులో చెప్పారు? రామాయణంలో చెప్పారు. రామాయణం ఎవరు రాశారు? వాల్మీకి. మనకి ఆథరైజేషన్ కావాలంటే ఇప్పుడు మీ ఇంట్లో బీరువాలో ఏముందో మీకు తెలుసు, మా ఇంట్లో అలమారలో ఏముందో మాకు తెలుసు. అలా రామాయణంలో ఏముందో ఎవరికి తెలుసు? వాల్మీకి తెలుసు. ఇక్కడ వాల్మీకి చెప్పాలి, వాళ్ళు వీళ్ళు చెప్పింది మనం వినకూడదు. అంటే ఇప్పుడు ఇది క్లారిటీ చేసుకొని కాబట్టి వాల్మీకి ఎక్కడ చెప్పాడు? రామాయణంలో చెప్పాడు. కాబట్టి రామాయణం చదువు.
రామాయణం చెప్పారు, రామాయణం చదవాలంటారు అయితే. చదవాలి, నువ్వు మనిషిగా పుట్టావు కాబట్టి చదవాలి, హిందువుగా పుట్టావు కాబట్టి చదవాలి. ఎందుకు చదవాలి? శాస్త్రం చెప్పింది. ఏ లోపులో చదవాలి? మనకి ప్రాతకాలే ద్యుత క్రీడ అన్నారు, మధ్యాహ్నేస్తు స్త్రీ ప్రసంగ, రాత్రౌ చోర కథా సంగ్రహణం, కాలో గచ్చతి ధీమతాం అన్నారు. అంటే ఏమిటంటే పొద్దున్నే జోదం. జోదం అంటే ఏంటి? పేకాట ఉంటాయి కదా, పొద్దున్నే జోదానికి సంబంధించి చదవాలంట, మధ్యాహ్నం స్త్రీ గురించి సంబంధించి చదవాలంట, రాత్రి దొంగత. చూసా మొహాలు పెట్టావు ఇవే అని కదా, ఎంత తెలివి. వినమ్మా, పూర్తి చేశాక నువ్వు మళ్ళీ నవ్వుతావు. అంటే కవులు అలా అందంగా చెప్పారు. రాత్రి దొంగోడు గురించి చదవాలంట. అంటే ఏమిటి? జ్యోతక్రీడ దేంట్లో ఉంది? మహాభారతంలో ఉంది. మహాభారతం చదవాలి మనిషి 25 ఏళ్ళు పూర్తయ్యే లోపల. అప్పుడు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుస్తుంది. సో స్త్రీ గురించి ఎక్కువ మాట్లాడింది ఎవరు? రామాయణం. ఎవరు చెప్పారు? వాల్మీకి చెప్పారు. ఏం చెప్పారు? రామాయణాన్ని అయనమితి రామాయణం, రాముడి యొక్క అయనం, ఏ సీతాయా చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఎవరి చరిత్ర ఇది? రామాయణం అంటే ఎవరి చరిత్ర అని నువ్వన్నావు కదా, నేనన్నాను. వాల్మీకి ఏమన్నారు? సీతాయా చరితం మహత్ ఇది రామాయణం అన్నారు. ఇది సీత చరిత్ర అన్నారు ఆయన. రామాయణం రాముడితో నడిచింది ఆవిడ, రామాయణం. ఓకే. సో మధ్యాహ్నం అంటే జీవితం 50 ఏళ్ళు వచ్చే లోపల రామాయణం పూర్తి చేయాలి. ఓకే. రామాయణం 50 ఏళ్ళు వచ్చే లోపల చదివాలి. తర్వాత రాత్రి చోర ప్రసంగం, అంటే దొంగతనం గురించి ఎక్కడుంది? మక్కన్ చోర్. ఎవరు? మక్కన్ అంటే వెన్నమ్మ. ఎవరు? అదనమాట. భాగవతం చదవాలి. భాగవతంలో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆ అల్లరిని ఆస్వాదించే తల్లులు ఉంటారు. కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. ఏదో వంటలు అవి పిండి వంటలు చేస్తుంటే పిల్లలు ఏం చేస్తాం? చేయబెట్టి తీసుకుని తింటాంగా. చిన్నప్పుడు అందరూ జంతికలు చేస్తుంటే మా పెద్దమ్మ, నేను వాళ్ళ ఇంట్లో ఉన్నాను, 13-14 ఏళ్ళు ఉంటాయి, చేస్తూ వేడివేడిగా ఇన్ని పెట్టింది. ఇన్నా అన్నాను. ఒరే ఎన్ని కావాలితే అని తిన్నాను. పెద్దమ్మ లేదు, తిన్న జంతికలు లేవు, మురుకులు, కానీ ఆ మెమరీస్ ఉన్నాయిగా. అలా ఏదో చేస్తుంది. ఎవరు? యశోద. ఇలా తినబోయాడు, చేతి మీద కొట్టింది. నాకు కాదా? కాదు, రేపు ఇంద్రుడికి పూజ చేస్తున్నారు, ఇంద్ర పూజ, ఏదో యాగం చేస్తున్నారు. అంటే నాకు తెలీదు, నేను వంట చేయాలి, మీ నాన్నగారిని అడిగిపో అందాడు. వెళ్ళాడు. నాన్నగారు ఏదో పూజ చేస్తున్నారట, అమ్మ వంటలు చేస్తుంది అంటే, అవునరా మనకు వానలు ఇస్తున్నాడు కదా ఇంద్రుడు, అందుకని ఆయన ఇంద్ర పూజ చేస్తున్నాం అంటే, వానలు ఎందుకు ఇస్తున్నాడు? మనం యాగం చేయబట్టి. అంటే యాగం చేయబోతే ఇవ్వడన్నమాట. అలాంటి వాడికి ఎందుకు చేయడం నాన్నగారు అన్నాడు. లాజిక్కు. మరి కృష్ణుడు అంటే అందరికీ ఇష్టము, మనలో లాజిక్కు. నిజమేరా, అది ఎవరికి చేయాలి? అసలు మన గోవులన్నింటినీ పోషించేది గోవర్ధనం కదా, కాబట్టి ఆ గోవర్ధనాన్ని చేద్దాం అంటే వీళ్ళందరూ మరి కృష్ణుడు అంటే ముగ్ధమోహనం కదా, అలాగే అన్నారు. మరి ఎలా చేయాలిరా? ఈ వంటలు అవి చేస్తుంది కదా అమ్మ, అందరినీ చేసుకురమ్మను అన్నాడు. కృష్ణుడి మాట వాళ్ళందరికీ ఇష్టం. కృష్ణుడు అంటే ఏంటి, ఎంత అల్లరి చేసినా కృష్ణుడు అంటే వాళ్ళకి బోల్డ్ ప్రేమ. ఆ కుండల బద్దలు కొట్టేసినా, అల్లరి చేసినా, పాలు పారబోసినా, వాళ్ళ అమ్మకు కోపం తెప్పించారు కూడా. ఎన్నైనా కృష్ణుడి ఆనంద స్వరూపం. అన్నమయ్య ఎంత సపోర్ట్ చేస్తాడంటే, అన్నమయ్య యశోదలా మాట్లాడతాడు. ఎంత బాగా చెప్తాడంటే, నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను కానీ ఆ ఫీల్ చెప్తాను. అది ఎంత బాగుంటుంది ఆ పాట. చూడరటే కానరటే బిడ్డలు, ఆ పిల్లలన్నాక పాలు పెరుగు ఉన్నప్పుడు తినరా, అందులో చెయ్యి పెట్టరా అని అసలు అన్నమయ్యే యశోదలా ఫీల్ అయ్యి భలే పాడతాడు. అది కానరటే చూడరటే అంటే బాగుంటుంది ఆ పాట, నాకు రాదు. సో ఆ విధంగా వాళ్ళన్నీ చేసుకొస్తారు. ఏం చేయాలరా అని అడుగుతారు నందమహారాజు. ఇదంతా పెద్ద కొండలా వేయండి అంటాడు. వీళ్ళు వండుకొచ్చినవన్నీ
ఆ కొండ ముందు కొండలా వేసేస్తారు. దాన్ని అన్నకూట మహోత్సవం అంటారు. ఇప్పటికీ బృందావనంలో ఇస్కాన్ సాంప్రదాయంలో, గౌడీ సాంప్రదాయంలో అలా చేస్తారు. మన టెంపుల్లోనే ఇప్పుడు రాధా మదన్ మోహనం మన అబిడ్స్లో ఉంది. ఆ టెంపుల్లో స్వామి ఎదురుగానే అన్నం అలా పెద్ద రాసి పోసి దాని నిండా రకరకాల ఆహార పదార్థాలు అవి పెట్టి దాన్ని కొండలా చేసి అలంకారం చేసి దాని మీద ఒక చిన్న కృష్ణుని పెట్టి చాలా మంచి అలంకారం. ఎప్పుడైనా మీరు కృష్ణాష్టమి ఆ టైంలో వెళ్ళండి. మా గోవర్ధన పూజ జరుగుద్ది, కార్తీక మాసంలో జరుగుద్ది. సో అలా బృందావనంలో పెద్ద అన్నకూటం పెట్టారు. ఈ జ్యూసులు రసాలు అన్ని పోసేని మధ్యలో అన్నారు, గుంట చేసి పోసారు. ఈయనెవరు కృష్ణుడు? విష్ణు. నీకు తెలుసు, వాళ్ళకి తెలుసా? ఓకే. యశోదకి ఎవరాయన? కొడుకు. నందుడికి ఎవరు? కొడుకు. ఆ ఊళ్ళో వాళ్ళకి ఎవరు? ముద్దుల బాలుడు. అన్నమయ్య అది కూడా మాట్లాడతాడు. ఇట్టి ముద్దులాడేవాడు ఏడవాడే, వీని పట్టి తెచ్చి పొట్ట నిండా బాలు పోయరే అంటాడు. పొట్ట నిండా పాలు పోయాలంట. అన్నమయ్యకి ఎంత ఆనందం అసలు అని మనకు అర్థం కావడం కోసం ఏం చెప్తాడు తెలుసా? అలా చూపిస్తూ మాట్లాడతాడు అన్నమయ్య. మీరు పాట వినండి. చేరి యశోదకు శిశువితడు. అన్నమయ్య వెంకటేశ్వరాన్ని చూపిస్తూ చేరి యశోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు, చేరి యశోదకు శిశువితడు. ఎవరితనో? యశోద కొడుకు. అట్ ద సేమ్ టైం ఎవరితనో? బ్రహ్మకు తండ్రి. బ్రహ్మకు తండ్రి ఎవరు? విష్ణువు. కానీ వాళ్ళకి ఆయన ఎవరు? ఒక అద్భుత బాలుడు అంతే, వాళ్ళ పిల్లోడు అంతే, వాళ్ళ ఊళ్ళో అబ్బాయి అంతే. లేకపోతే ఆయన మీద ఇలా ఒంగుడి ఇలా చేతులు వేసి, తెలుసా ఒంగుళ్ళు దూకులని పిల్లాడు ఆయన ఆడిస్తాను వాళ్ళు. బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడు. ఒరే ఏంట్రా ఇది? మేము దర్శనానికి వెళ్ళడానికి దిక్కు లేదు, అదే శ్రీవాణి ట్రస్ట్లో టికెట్ కొనుక్కుంటే కూడాను టికెట్లు దొరకట్లేదు, మీరేంటి అసలు చేతులు వేసి దూకేస్తున్నారని ఆశ్చర్యపోయి ఆయన ఒక పద్యం చెప్పాడు, ఒక శ్లోకం చెప్పాడు. భాగవతంలో ఉంటుంది. అహోభాగ్యం అహోభాగ్యం నందగోప వ్రజౌకసౌ యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. అయ్యో మేము తపస్సు చేస్తే ధ్యానం చేస్తే దొరకడే, మీరేంటి అసలు ఈ ఒంగుళ్ళు దూకలేడు? పూర్వజన్మ సుకృతం. అదే అన్నాడు ఆయన అదే అన్నాడు బ్రహ్మదేవుడు, అదే అన్నాడు. ఏం పుణ్యం చేశారో మీరు ఆడేసుకుంటున్నారు కదా అన్నాడు. అటువంటి పరబ్రహ్మము ఆయన పిల్లవాడిగా వచ్చి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చి ఈరోజు మాట్లాడుతున్న మనకే ఆనందాన్ని ఇస్తున్నాడు. అది దైవం అంటే. అందుకని ఏడుస్తాను, ఏడిపిస్తాను, బెదిరిస్తాను. వాడు గాడ్ ఏంటి? రైట్ ద రాడ్, దే ఆర్ డూయింగ్ ఫ్రాడ్, పీపుల్ గోయింగ్ మ్యాడ్. అది వెరీ సాడ్. అందుకని ఇక్కడ కృష్ణుడు అలా కొండ ఎదురుగా అది అన్నకూటం చేశాడు. వీళ్ళందరూ చూస్తున్నారు ఏం జరుగుద్దని. ఈయన ఈ కొండకి మొక్కండి అన్నాడు. ఎలా మొక్కలు తెలియదు కదా పల్లెటూరు, ఇలా మొక్కండి అన్నాడు. వీళ్ళు మొక్కారు, ఈయన చూపించాడు, అంతే. ఆ కొండ మీదకి వెళ్ళాడు. ఈయనే ఇంకో రూపంలో ఆ కొండ నోరు తెరిచి అన్నీ తినేసింది. చెప్పాడు, ఒరే ఇప్పుడు ఆ గోవర్ధన్ మీ అన్నీ స్వీకరించింది కదా, మళ్ళీ రేపొద్దున్న నుంచి క్యారేజ్ పెట్టకూడదు ఇవాళ అని చెప్పి. అని పల్లెటూరు అమాయకులు కదా. అలాగా ఈ గోవర్ధన లీల చాలా బాగుంటుంది. మేము వెళ్తాం కదా గోవర్ధన చుట్టూ తిరుగుతాం కదా, అక్కడ అన్యోర్ అని ఒక గ్రామం ఉంది. అన్యోర్ అంటే ఏంటి? బ్రింగ్ మోర్, ఇంకా కావాలి అని గోవర్ధన్ పెద్ద సౌండ్ చేసింది. ఆ ఊరి పేరు, గ్రామం పేరు ఇప్పుడు కూడా అన్యోర్ అంటే ఇంకా తెండి అని. చాలా బాగుంటుంది ఆ చెట్లు, ఆ కొండ. కానీ గోవర్ధన చాలా పెద్దది ఉండేదంట, కానీ శాపం ఉంది ఆ గోవర్ధనగిరి. అందుకే అన్నమయ్య కీర్తనలోనూ ఇంకా చాలా కీర్తనలు వస్తుంది. గోవర్ధన గిరిధారి, అందుకని కొండనెత్తాడు. అందుకని నేను ఇలా తీగా పాడటమే కాకుండా ఊరమాసలో ఒక డైలాగ్ కూడా చెప్పాను 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం. ఏం చెప్పాను? నేను కొండనెత్తిన గోవిందుని పూజిస్తా, నేను కోదండం పట్టిన రావణ్ణి పూజిస్తా, నేను లోకం కోసం విషం తాగిన శివుణ్ణి పూజిస్తా, అంతేగాని 2 చెక్కల మీద వేలాడదీసిన ఎండిపోయిన శవాన్ని పూజించను. నేను శివారాధన చేస్తా, శవారాధన చేయను. అదన్నమాట.
ఆ విధంగా ముందుకు పాటల వర్షన్ సాంగ్స్ వర్షన్ వేరే ఉంది స్వామి, మీలో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఎక్కడ స్వామి మేము చూసేది. చూడు ఎంత తీయగా గిరిరాజు గోవర్ధను అన్ని చెప్పేసి ఆఖరికి డైలాగ్ మాత్రం మాసిగా ఉంది. అది మంచిగా ఉంది సార్. ఎందుకు అంటున్నానంటే ఇంత ఆనందం వదిలే దరిద్రం ఎందుకు, అది నా పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మీరు మీ పిల్లలకి మీరు వండి పెడితే మమ్మీ నేను జొమాటోలో టమాటా బాత్ ఆర్డర్ ఇస్తా అంటే గిన్నెచ్చు కొట్టాలనిపిస్తుందా అనిపించదా? అలా లైక్ మదర్ ఐఎమ్ ఫీలింగ్ దేర్ లేదా అంతే అనిపిస్తుంది సార్. మీకు అనిపిస్తుందా యాజ్ ఏ మదర్? అనిపిస్తుంది సార్. వండుద్దాం అండదా? వండిన తర్వాత జొమాటోలో వాడు పాసిపోయింది ఏదో వేసి వేడివేడిగా పంపిస్తే ఆహా ఆహా ఏమి రుచి అని ఆ బల్లులు పడింది, ఆ జెర్రీలు పడింది, వీడు కర్రీ అని తినేస్తుంటే పర్రిగాడు గడ్డి పెడతారా పెట్టరా చెప్పమ్మా? పెడతాను సార్. సేమ్ నేను అదే చెప్తున్నా. యాజ్ ఏ మీరు మదరు, ఆ మదర్ క్యారెక్టర్ లాగే అయ్యో వీళ్ళు ఆనందం పొందడం మానేసి దుఃఖం పొందుతున్నారనే బాధతో ఆవేదనతో తప్ప నాకెవ్వరి మీద కోపం లేదు. ఏపీ ఎలక్షన్లల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అందరూ వైఎస్ఆర్సీపీ టీం అంతా కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ వైపు రానియము, నీడ కూడా పడనీయము అని సవాల్ చేశారు. ఆ సవాలు విసిరిన కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల వ్యవధిలోనే వాళ్ళేమో ఇంట్లో కూర్చున్నారు. పవన్ కళ్యాణ్ గెలిచి చూపించారు. దానిపైన మీరేం చెప్పగలరు స్వామి? పవన్ కళ్యాణ్ గెలుపు పైన నిన్న మొన్న ఎవరితోనో మాట్లాడుతూ స్వామి, నిన్నే స్వామి మనం ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా వెయిట్ చేయాలి అని చెప్పాను. సేమ్ అది చేశాడు అతను, అంతే. పవన్ కళ్యాణ్ అంతేగా చేశాడుగా. అవును సార్. 19లో వచ్చారు, 14లో వచ్చారు, పోటీ చేయలే. 19లో వచ్చారు, పోటీ చేశారు, ఓడిపోయారు. వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకోలే, వెయిట్ చేశాడు, ఫైట్ చేశాడు, వెయిట్ తెచ్చుకున్నాడు. సింపుల్. సవాల్ చేసిన వాళ్ళు సార్ వాళ్ళపైన శవాన్ని నమ్ముకున్నారు, సవాల్ చేశారు, శవాల్లో పడుకున్నారు. అంటే ఇక్కడ నేనేమన్నానో మీరు వినలే. శవాన్ని నమ్ముకున్నారు అన్నా. శవం అంటే తెలుసు, వాళ్ళ ఇంటి ముందు పేసుకున్న రెండు కర్రలు. అందుకే నేను అది అర్థమయ్యే ఇంకా క్లారిటీ ఇస్తా. అంటే హిందూ తత్వం గెలిచిందంటారా? ఖచ్చితంగా ఓట్లేసింది హిందువులే. ఖచ్చితంగా ఓట్లేసింది. గొర్రెలన్నీ అటువైపే ఉన్నాయి 40%. అర్థమైందా? సో విషయం ఏంటంటే కాకినాడకి ఎమ్మెల్యేగా చేశాడు ఒక ఆయన, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని. ఆయన మాట్లాడుతూ ఎలక్షన్కి ఇంకా 150 రోజులు ఎంతో ఉంది, మీరందరూ మీకు తెలుసు కదా, ఒక గొర్రె మనకి సీఎం అయితే మనం అందరినీ చక్కగా మతం మార్చి గొర్రెల కింద మార్చచ్చు. ఇది పబ్లిక్ మీటింగ్లు ఏం తింటున్నారు? అది చూసి నాకు మండిపోయి ఆ కోరుకొండ కొండ దిగుతూ అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? మత మార్పిడి హబ్బు చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎవరు పుట్టిన నేల ఇది? టంగుటూరి పుట్టిన నేల, కందుకూరి పుట్టిన నేల, ఓ పల్నాడి బ్రహ్మనాయుడు పుట్టిన నేల, ఓ డొక్కా సీతమ్మ పుట్టిన నేల, ఒక తాండ్ర పాపారాయుడు పుట్టిన నేల, ఓ ఆదిభట్ల నారాయణ దాస్ గారు పుట్టిన నేల, ఓ కవయిత్రి మల్ల పుట్టిన నేల, వీర రక్తపు దార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, తాండ్ర పాపయ చూడ ఎవడోయి, బాలచంద్రుడు చూడ ఎవడోయి. అటువంటి నేలని ఏదో గొర్రెలు పాపులు మొత్తం గూస్ బంప్స్ వస్తున్నాయి స్వామి అసలు. ఎందుకంటే మళ్ళీ గుర్తు చేశారు. ఎందుకో చెప్పడానికి మీరు గమనించారో లేదో, నేను తిట్టినా తీయగా పాడినా మాట్లాడినా నేను ఫీల్ అయి చేస్తాను. ఖచ్చితంగా అది గమనించాను. ఐ డోంట్ యాక్ట్ బికాజ్ ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, చాలామంది చెప్పా, నాది తప్పుంటే చెప్పండి, రోడ్డు మీద బహిరంగ క్షమాపణ చెబుతాను. నా స్టేట్మెంట్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటా. ఎంతమంది పుట్టిన నేలండి ఇది? మామూలు నేల, పోతన పుట్టిన నేల. నువ్వు తెలంగాణ ఆంధ్ర పేర్లు పెట్టచ్చు. ఒక రామదాస్ పుట్టిన నేల, ఒక అన్నమయ్య పుట్టిన నేల, ఓ
ఒక చాకలి ఐలమ్మ పుట్టిన నేల, ఓ కొమరం భీం పుట్టిన నేల, ఓ దాసరి రంగాచారి గారి పుట్టిన నేల, కొప్పరపు కౌలు పుట్టిన నేల. అవును స్వామి. మరి ఇలాంటి నేల, ఓ తిక్కన పుట్టిన నేల, తిక్క వెధవలు చెక్క మతం తీసుకొస్తా అంటే బొక్కలు ఇరిచి లోపల పెట్టకుండా ఉంటారా? ఇవన్నీ వింటుంటే స్వామి నిజంగా అంటే నిజంగా ఇప్పటి వరకు అందరికి వీడని ఒక క్వశ్చన్ మాత్రం మిస్టరీగా మారిపోయింది స్వామి. ఇంకా మీ నుంచి వస్తుందని అనుకుంటున్నా, చెప్పేమ్మా. సమాధానం మీరే ఇస్తారనుకుంటున్నాను. ఎందుకంటే చెప్పే. మీ దగ్గరే ఉందని కూడా నాకు అనిపించింది. తొందరగా అందుకే అడుగుతున్నా స్వామి. నేను ఏం లేదు, ఎందుకంటే ఇది అందరిలో అది డౌట్ గా మిస్టరీగా మిగిలిపోయింది స్వామి. పూరి జగన్నాథ స్వామి నిధి ద్వారాలు తెచ్చుకున్నాయి అంటున్నారు. వాటి మీద అభిప్రాయము ఎలా ఉంది? ఇంకొకటి ఏంటంటే అసలు నిధి ఉన్న గదికి నాగబంధం ఉంది, అందులో పాములు ఉంటాయని కూడా అంటారు. కానీ ఆ అసలు వెలుగే లేని ఆ గదిలో పాములు ఉంటాయా? అన్ని రోజులు కూడా ఉన్నన్ని రోజులు కూడా వాటికి తిండి తిప్పలు లేకుండా ఎన్ని సంవత్సరాలు ఉంటాయంటారు? ఏం క్వశ్చన్! ఇలాంటి క్వశ్చన్లు వేశారు. కానీ ఆ నిధి ఎవరిది, ఆ గది ఎవరిది, ఆ ఆస్తి ఎవరిది, దేనికి ఖర్చు పెట్టాలి, గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడానికి ప్రభుత్వాలకు అంత ఆసక్తి ఉంది, ఒక భూములు ఎందుకు మింగట్లేదు, చర్చి భూములు ఎందుకు అడగట్లేదు, ఇలాంటివి ఏం అడగరే? చాలా ఉన్నాయి స్వామి, కాదు, మీకు టైం లేదు. అలాంటివి అడగాలి. ఈ నాగబంధం అని ఉంటుంది, ఇది కేవలం మనం ఊహించుకున్నటువంటి మామూలు పాము కాదు, అది మంత్ర సంబంధంగా ఉంటుంది. నాగబంధం విడడం అదంతా మంత్రం, యంత్రం, తంత్రం. అర్థమైందా? ఊరికే అందులో పామును పెట్టేశారు అని కాదు, అంత శక్తివంతమైన అది మంత్ర సంబంధం. తంత్రం ఇంకా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. తాంత్రికం కేరళలో చాలా ఎక్కువ. మీకు ఉదాహరణ ఇవ్వాలంటే లాంగ్ ఎగో విన్నది, ఒక ఆయన బంగారం మీద చాలా ప్రీతితో, చాలా సాడ్ స్టోరీ బట్ ఎప్పుడో విన్నది, బంగారం బిస్కెట్లు బాగా సంపాదించాడు. ఇంకా భార్య చచ్చిపోయింది, పిల్లలు ఈడెవడండి ఇంకా 24 గంటలు బంగారం బిస్కెట్లు అని పిల్లలు వదిలేసి వెళ్ళిపోయారు. వాడు పని వాళ్ళని పెట్టుకుని బతుకుతున్నాడు. లెక్కెట్టుకోవడం 365, 364, 67, 68 ఇలాగా ఇదే పని, బంగారం బంగారం బంగారం, ఇదే చైతన్యం. ఫైనల్గా వాడు ముసలోడు అయిపోతున్నాడు. అమ్మో నేను చచ్చిపోయాక ఇదేమవుతుంది అని ఊహిస్తూ ఉన్న టైంలో ఓ పిల్లోడు వచ్చాడు పని కోసం. ఓ 10-12 ఏళ్ళు ఉంటాయి. వాడిని ఇంట్లో పెట్టుకున్నాడు. వాడికున్న దిక్కుమాలిన ఆలోచనలతో ఆ పిల్లవాడిని ఈ బంగారాన్ని తీసుకెళ్ళి ఓ పాడుబడి బావిలో వాడిని దింపి, ఒరే దించు అని చెప్పి దాన్ని అందులో పెట్టించాక ఆ నిచ్చెన పైకి లాగేశాడు పిల్లోడు స్వామి. మరి అదేగా స్టోరీ. ఏముంది ఇంకా, చాలా సాడ్ స్టోరీని ముందే చెప్పాను. వాడు తాతగారు 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 అంటూనే ఉన్నాడు. పైన మూసేసి వచ్చాడు. తర్వాత వీడు పిచ్చోడు అయిపోయాడు. ఈయన కొడుకు కోటలు వెతుక్కుంటూ వచ్చారు. నాన్న ఓ చిన్న పిల్లోడు ఎవరన్నా వచ్చారా అని. ఎంత ఉండొచ్చు అన్నాడు. 10-12 ఏళ్ళు. ఇంట్లో ఏదో తిట్టాను, అరిచాను, వాడు మీ దగ్గరికి ఏమన్నా వచ్చాడేమో అంటే అతను మనవడని కూడా ఈయన తెల్దాం, ఎవరో పండుగ అనుకుని పెట్టుకున్నాడు. సో ఇంతకీ ఆ బావిడ ఎందుకు పెట్టాడు వాడిని? వీడు చచ్చిపోయిన తర్వాత ఈ పిల్లోడు పిశాచం అయిపోయి ఆ బంగారాన్ని కాపలగాయాడు. అలాంటి వాళ్ళు ఉన్నారు, మిస్యూజింగ్ అని చెప్పడానికి. చాలామంది ఇప్పుడు కూడా నిధులు దాచారు, నిధులు దాచి పెట్టారు అని అంటారు. ఇది ఒక నిదర్శనమేమో స్వామి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిందా ఉంటుంది. అమ్మా, అందుకని ఈ భూమి మీద మనం గెస్ట్లం. ఓకే స్వామి. నిధి సంపాదించడం అంటే ఆ నిధి గురించి త్యాగరాజ స్వామి చెప్పారు. చాలా గొప్ప నిధి ఉంది. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా. కాబట్టి మనసుకు కావాల్సింది, ఆత్మకు కావాల్సింది ఆనందం. ఆనందం లోపల ఉంది తప్ప బయట లేదు. మొన్న ఏదో వీడియో వచ్చింది, భర్త అడుగుతున్నాడు తెలంగాణ యాసలో, ఎంత బాగుందో. ఏమే దేవుడు కనపడితే ఏం కోరుకుంటావు? నేను 100 కేజీలు
10 కేజీలు బంగారం కోరుకుంటాను. 10 కేజీలు ఎందుకే, 100 కేజీలు అడగచ్చుగా. సరే మామ 100 కేజీలు. తర్వాత ఏం చేస్తావు? ఆ బంగారంతో పెద్ద మేడలు అయ్యి కట్టుకుంటాను మామ. ఆ మేడలు కట్టాలంటే డబ్బులు కావాలి కదే, బంగారం ఉందిగా అమ్ముకుంటాం. మళ్ళీ షాప్కి వెళ్ళి వాడికి ఈటు పెట్టి అమ్ముకోవడం ఎందుకే? ఆ దేవుని డైరెక్ట్గా బిల్డింగ్ అడగచ్చుగా. మామ నాకు తట్టలేదే. అయితే బిల్డింగ్ అడుగుతాను. ఎంత బిల్డింగు? 5 అంతస్తులు. ఏంది 5 అంతస్తులు? పెద్దది అడుగు. ఓకే మామ 50 అంతస్తులు. 50 ఏందే? 100 అడుగు. ఓకే మామ 100 అడుగు. అడిగావు. తర్వాత ఏం చేస్తావు? ఆనందంగా బిల్డింగ్లో తిరుగుతాను అంది. ఇప్పుడు బిల్డింగ్ దేనికి నీకు? ఆనందం కోసం. అదేదో ఆనందం అడగచ్చు కదే. మామ తట్టలేదు. అయిపోయి ఇదే సినిమా. బాగుంట్లా? చాలా బాగుంది స్వామి. సింపుల్ కదా? సింపుల్ గా ఒక మాటలో చెప్పారు. సింపుల్ కదా? కాబట్టి భగవంతుని ఏమడగాలి? ఆనందం అడుగు. ఎందుకని ఆయన ఆనంద స్వరూపం. తిరుమలలో స్వామివారు ఉండే ఆ శాంక్టోరియం పేరేంటి? ఆనంద నిలయం. కాశీ పేరేంటి? ఆనందవనం. ఆనంద సాగరా. తెలుసా సాంగ్? సత్యబాబు గారు పాడతారు. ఆనంద సాగరా మురళీధర రాధే కృష్ణ మీరే ప్రభు వేణుగోపాల. చూశారు కదా, మరి ఇప్పటి వరకైతే స్వామీజీతో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. మనము హిందూ తత్వం గురించే కాదు, మతం కులం ఏవీ లేవు అనే విషయాలు కూడా తెలుసుకున్నాం. మహాభారతము రామాయణము అన్నిటి గురించి తెలుసుకున్నాము. అలాగే ఎన్నో తెలియని విషయాలు కూడా తెలుసుకున్నాము. కానీ చివరిగా చెప్పింది ఏంటంటే ఆనందం కోరుకోవాలి, ఆనందంగా ఉండాలి అనే ఒక విషయాన్ని మాత్రమే చెప్తున్నారు. అంతే తప్ప ఏ విషయంగా కూడా మతం మారడంలో బలవంతం చెయ్యొద్దు అనే ఒక క్లారిటీని కూడా గురూజీ మనకి ఇచ్చారు. అందుకు గురూజీకి చాలా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ మరో ఇంటర్వ్యూలతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.